నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది వేసవి కాలంలో శరీర బలాన్ని, ఉత్సాహాన్ని, రోగనిరోధక శక్తిని పెంచేందుకు మన ఋషులు ఇచ్చిన ఒక అద్భుతమైన దివ్య మార్గం గురించి. అదే ఆదిత్య హృదయం. ఇది కేవలం ఒక స్తోత్రం కాదు, ఇది సూర్యశక్తిని మన శరీరంలో మేల్కొలిపే ఒక దివ్య శబ్ద విజ్ఞానం. రామాయణ యుద్ధంలో రావణుడితో యుద్ధం చేస్తూ శ్రీరాముడు ఒక సమయంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయాడు. అప్పుడు మహర్షి అగస్త్యుడు ఒక మహారహస్యాన్ని ఉపదేశించాడు. అదే ఆదిత్య హృదయం. ఆ స్తోత్రాన్ని జపించిన తరువాత శ్రీరామునిలో మళ్ళీ అపారమైన శక్తి, ఉత్సాహం, ధైర్యం మేల్కొన్నాయి. ఆ తరువాతే రావణ సంహారం జరిగింది. సూర్యుడు కేవలం వెలుతురు ఇచ్చేవాడు కాదు, ఆయన ప్రాణశక్తికి మూలం. ఇప్పటి వేసవులు ఎంత తీవ్రమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువ ఉష్ణోగ్రతలు, అలసట, దేహంలో నీరసం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఇవి చాలా సాధారణమైపోయాయి. మన శరీరంలోని ప్రాణశక్తి నెమ్మదిగా క్షీణిస్తుంది. మన ఋషులు దీన్నే ప్రాణక్షయం అని చెప్పారు. బయటి సూర్యశక్తి మన లోపల శక్తిని హరించకుండా ఉండాలంటే మనము సూర్యశక్తితో సమన్వయం కావాలి. ఆ సమన్వయానికి ఆదిత్య హృదయం ఒక అద్భుతమైన మార్గం. ఇప్పుడు ఆదిత్య హృదయంలో ఒక శ్లోకాన్ని పఠిద్దాం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపన్నిత్యం అక్షయం పరమం శివం. అంటే ఈ ఆదిత్య హృదయం పవిత్రమైనది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇక్కడ శత్రువులు అంటే కేవలం బయటివారు కాదు, అలసట, రోగాలు, భయం, బలహీనత ఇవి కూడా మన శత్రువులే. ఇప్పుడు ఇంకొక శ్లోకాన్ని పఠిద్దాం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. అంటే ఈ శ్లోకం ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఆయుర్వర్ధనం అనే పదం మన శరీర జీవశక్తిని పెంచే భావాన్ని తెలియజేస్తుంది. మన ఋషులు మంత్రాలను కేవలం భక్తి కోసం మాత్రమే ఇవ్వలేదు, ప్రతి శబ్దానికి శరీరంపై ప్రభావం ఉంటుందని వారు తెలుసుకున్నారు. ఆదిత్య హృదయంలోని కొన్ని ధ్వనులు మన నాభి ప్రాంతంలోని మణిపూరక చక్రమును ప్రభావితం చేస్తాయి. ఇది శరీరంలోని జీర్ణశక్తి, ఉత్సాహం, రోగనిరోధక శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే లయబద్ధంగా జపించినప్పుడు మనలో శక్తి పెరిగిన భావన కలుగుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో ఒక పాత్రలో నీళ్లు తీసుకుని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. నీళ్లు పోస్తూ సూర్యకిరణాలను చూడాలి. ఇది మన శరీరాన్ని మానసికంగా, శారీరకంగా స్థిరపరుస్తుంది. ఉదయం సూర్యోదయం తర్వాత 30 లేదా 45 నిమిషంలో చాలా ఉత్తమమైన సమయం. ఈ సమయంలో సూర్యకాంతి మృదువుగా ఉంటుంది. ఆదిత్య హృదయం జపిస్తున్నప్పుడు ఒక భావన కలిగి ఉండాలి, సూర్యుని తేజస్సు మన చుట్టూ ఒక దివ్య కవచంలో ఉంది అని. ఈ భావన మనలో మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఇలా 21 రోజులు సాధన చేస్తే, భక్తితో ఆదిత్య హృదయం జపిస్తే శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, మనసు స్థిరంగా మారుతుంది, దినచర్యలో శక్తి పెరుగుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, మన జీవన శైలిని మార్చే సాధన. మన ఋషులు ప్రకృతిని కేవలం చూసి వెళ్ళలేదు, వారు ప్రకృతితో జీవించారు. శరీరం, శబ్దం, సూర్యశక్తి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నారు. అందుకే వారు ఇచ్చిన మంత్రాలు ఇప్పటికీ మనకు ఉపయోగపడుతున్నాయి. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన సంస్కృతి కేవలం భక్తి కాదు, లోతైన జీవ విజ్ఞానం. ఈ వేసవిలో శరీరాన్ని మాత్రమే కాదు, మన ప్రాణశక్తిని కూడా కాపాడుకుందాం. ఆదిత్య హృదయం ద్వారా సూర్యశక్తితో మన జీవితాన్ని మళ్ళీ కలుపుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక తత్వాలను లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి. జై శ్రీరామ్. జై సూర్యనారాయణ స్వామి.